ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్త్రమాం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతః నః శృण्वन्योनुदिविषेदसाधनं तृणो देवी सरस्वती वाजेभिर्वाजनीवति धीनाममित्राय वतुः गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः. हरि ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతి సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 9వ అధ్యాయంకు స్వాగతం. ఈరోజు పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకోబోతున్నాం. మరో భాగాన్ని. ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చిన తర్వాత సాయంకాలం దేవతలు స్వామిని అర్చించి సమయమున గొప్ప తీవ్రతంతో కలిగిన వీచును బంగారం ఇసుక అంతటా కప్పివేసును. దానితో దేవతలు చూడలేకపోయారు. అప్పుడు వారు కనులు మూసుకుని ఒక ముహూర్త కాలం స్వామిపై మనసు నిలిపి ధ్యానించారు. తర్వాత కళ్ళు తెరిచి చూడగా వారి ఇసుక తిన్నుల్లో మాత్రమే చూడగలిగారు. స్వామి కానీ రోహిణి కుండం కానీ కనిపించక వారి చింతాక్రాంతులై దుఃఖించుచు వారు హాహాకారాలు చేశారు. ఇది ఏమి దురదృష్టం వంతమైన ఒకమారు వచ్చిపడినది. కనులు ఆనందమునింప స్వామి యొక్క క్షణములో మాయమయ్యను. ఓ పురుషోత్తమ, మేమేమి అపరాధం చేసితిమి? ఒక్కమారుగా నీ సేవకులనందరూ వదిలి అంతర్ధానమైతివి. నీవు మా కొరకై ఈ రూపం ధరించితివి. అనాథులకు మమ్ము ఈ అడవిలో వదిలి ఎలా ఉపేక్షించుచుంటున్నావు? ఓ కమలాక్షర, నీ శరీరం భాగములు మమ్ము వదిలి వేసితివి. ఈ విపరీతమేమి? దేవతలందరూ నీ అంశము ధరించి ఉండుట చేతన యజ్ఞమును చెయ్యేవారు మమ్ము కొలుచున్నారు. ఓ యజ్ఞపురుష, నీకు ప్రీతి కలిగించటకై నీవు ఇమ్మని ఆదేశించిన ఫలములు ఇచ్చుచు నీ అహంకారం ఒక్క రూపం ములై నీ అనుగ్రహం వలన జీవించవారము. నీవు ఉపేక్షించినచో దిక్కులేని మేము ఎచ్చటకు పోయుదుము. నిన్ను చూడనచో ఓ మాధవ, దేవలోకమునందు నివాసించుటకు ఎందుకు? నీవు లేనిచో అదురుడపై నీ అడవిలోని తిరుగుచుండుము. కళంకరహితమైన అమృతమూర్తితో సూర్యునితో కాంతి విరజమ్మి నీ ముఖము చూడనంచో మేము దేవలోకము తిరిగి వెళ్ళము. ఇచ్చటనే వ్రతం స్వీకరించి తపస్సు చేయుచు వనములో నివాసించే వారి వలె జాడలు నారచీరలు ధరించి నీవు దర్శనం ఇచ్చే వరకు నివాసించుము ఉదుము. సహజంగా కృపా సముద్రుడు స్వామి, దీనులను అనాథులు దీన హృదయములను నిన్ను శరణవేడిన వారి మగు మమ్ము కాపాడము. నిన్ను చూడని దుఃఖం అని సముద్రమైన మునిగిపోము. నీ స్వదృష్టి అని నావచే ఉద్ధరింపము అని దేవతలందరూ విలపించుచుండగా ఆశా శరీరవాణి వారి నుదుటి సాక్షాత్కరించి, ఓ దేవతలారా, ఈ విషయం నందు మీరు చేయుట వ్యర్థమే. నేటి నుండి స్వామి దర్శనం లభింపదు. కానీ ఈ ప్రదేశంకు నమస్కరించుచు స్వామిని చూసిన ఫలం లభించును. మీరు బ్రహ్మ వద్దకు వెళ్ళి దీనికి కారణం తెలుసుకునగలరు అని చెప్పును. అది విని దేవతలందరూ బ్రహ్మ వద్దకు వచ్చారు. యమును అనుగ్రహించుటకు దారిమూర్తిగా ఉద్భవించబోవుట మున్నీవుని విని ఆనందించిన మనస్సుతో కలవారై వారు స్వర్గమునకు వెళ్ళారు. అప్పుడు విద్యాపతి రథరుడై ఇట్లా అనుకును, నేను వచ్చిన పని పూర్తయినది. నీలమాధవుని సూచితిని కనుక నీ క్షేత్రం చుట్టూ వచ్చేదనని ఎప్పటి వరకు చూడనిది. పరమ పుణ్యమును కలిగించినది. సంకీర్తం చేతన కాలుష్యములను పోగొట్టినది. క్షేత్రములో ఉత్తమమైన శ్రీ పురుషోత్తమ క్షేత్రమును ప్రదక్షిణం చేసి తిరిగి వెళ్ళుదునని, సమస్త పాపలు పోగొట్టి అరణ్యమునకు ప్రదక్షిణం చేసినచో
100 సార్లు భూమిని చుట్టి వచ్చిన ఫలితం లభించునని, నీలాద్రిచే అలంకరింపబడిన పురుషోత్తమ క్షేత్రం గురించి సముద్ర తీరమున నాకు మిత్రుడు వివరించును అని ఈ విధంగా ఆలోచించి ఆ బ్రాహ్మణోత్తమును 3 పరికరములు చెట్లతో కూడిన క్షేత్రం ప్రదక్షిణం చేసును. ఆ వనమును పలు రకములుగా పక్షులచే నిండి అనేది జూంకారం చేయుచున్న 9 గుంపులు గలపై సూర్యకిరణములు చూరరానిది, చక్కని నీడతో కూడి ఉండినది, అన్ని ఋతువులో పూలతో, లతలతో, పొదలతో మున్నిని వారితో కూడినది, పెక్కి జలాశయం నందున ఆశ్రయించున్న కొంగల గుంపులతో కూడి ఉండిన తామరములు, నల్ల కలువులు, తెల్ల తామరలు వికాసించిన కలువు కలిగిన ఎచ్చటకు లతలు లేని సరస్సును కనిపించటలేదు. వేగంగా ఆ క్షేత్రమును ప్రదక్షిణం చేసి ఆ బ్రాహ్మణుడు నిరాహారుడై స్వామిని ధ్యానించుచు సాయంకాలం సమయమున అవంతికి చేరును. అతడు వచ్చుట చూసి దూరం నుండి ఉండగా దూతలు రాజుకు అతడు రాకను తెలియజేశారు. అది విని ఇంద్రదమ్యుడు మిక్కిలి సంతోషించును. అతడు తిరిగి రావాలని విద్వాంసంతో బ్రాహ్మణులతో అతడు స్వామిని పూజించుచుండును. అంతలో విద్యాపతి బెత్తము ధరించిన ప్రవేశ శిలకలతో దోపారికలతో ముందుగా రాగా వారు దారి చూపుచుండగా పౌరులందరూ కుతూహలంతో చూచుండగా నగరం ప్రవేశించును. నీలమాతం నుండి అనుగ్రహింపబడిన నిర్మల మాలను చేతి అందును ఉంచుకుని త్వరగా రాజు ఎదురుకు వచ్చును. అతను చూసి రాజా తన ఆసనము నుండి లేచి, ఓ జగదీశ అనుగ్రహింపుము అని అతడు సమీపం వచ్చును. జన్మ ఎత్తినందుకు నేటికి నా జన్మ ధన్యమైనది. నిర్మల్య మాలను ధరించిన సాక్షాత్ మాధవుని చూచును. స్వామి శిరస్సు నుండి వచ్చిన ఈ మాల కల్పవృక్షము గంధమును కూడి తక్కువ చేయ సుగంధం గలదని 9 గుంపులకు చూపి పోగొట్టుచున్నదని, గాలిసే ప్రశంసింపబడుచున్న సుగంధము సకల పాపాలు పోగొట్టినదని, ఎవరి యొక్క పాదపద్మల నుండి జారిపడిన పుప్పుడిని తాకడి చేతను బ్రహ్మాదుల పరమ సంపదను పొందుచుంటుడు అట్టి శ్రీ విష్ణువు యొక్క శరీరంపై శోభిల్లుచున్న మైపోతలతో కలిసిన పువ్వు గల ఈ మాలను నమస్కరించుచున్నాను. తనతో పాటు విష్ణువు యొక్క వక్షస్థలంపై నివాసించి లక్ష్మీదేవిని విష్ణువు యొక్క ఒడిలో నివాసించుచున్న దాన్ని అని గర్భం గలదానని తన పువ్వులు వికార స్వరూపులు ఈ మాల పెక్కుచున్నది. విష్ణువు యొక్క సమస్త అవయవములపై అల్లాడిన ఈ మాల ఏ స్థానం నందు ఉండటం చేతన ఇట్టి ఉజ్జలమయమును పొందుతుందో కదా. నీలాద్రి శిఖరం పై నివాసించుచుండేవాడు, పాపము పోగొట్టేవాడు, నమస్కరించిన వారి దుఃఖాలను నాశనం చేయవాడు, శ్రీమన్ శరణకోరుని నన్ను కాపాడు అని ఆ రాజు కన్నుడి చేత అడ్డగింపబడిన మాటలు పలికి పులకించిన శరీరంతో భూమిపై వాలి నమస్కరించును. సమస్త పాపము పోయినటువంటి వాడు ఆ విద్యాపతి దివ్యదేవంతో రాజు ఎదుట స్వామిని ధ్యానించుచూ నిలిచును. తన తేజస్సుతో అన్ని లోకములు పాపం నశింపచేయనట్లు నీలాద్రి భాషుడు నిన్ను అనుగ్రహించునుగాక. స్వామి ఆజ్ఞ నీకు ఈ మాల రూపంలో అందజేయబడినది. సాక్షాత్గా ముక్తిని ప్రసాదించే క్షేత్రరాజును చూసుటకు అనుజ్ఞ ఇవ్వబడినది అని పలుకుచు ఆ విద్యాపతి మాలను రాజు మెడలో వేసును. రాజు లేచి తన హృదయంపై వేలాడుచున్న మాలను చూసి శ్రీకాంతుడు తన హృదయంలో నివాసిన్నట్లుగా భావించును. 2 చేతులు శిరస్సుపై జోడించి కనులు మూసుకొని ఆనంద భస్వాలతో తడిపిన దుఃఖం ముఖముతో గలవాడే స్వామిని ఇంద్రదుమ్ముడు ఎట్లా స్తోత్రించాడు. సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయ కారకుడగ స్వామి నీకు జయము. లీలచే విశ్వమంతా శరీరంగా గలవాడు, శరీరంపై ఉన్న రోమాలను బ్రహ్మాండమును కూడా వేయుచున్న అందులో ఉండేవాడు ప్రణమిల్లుచున్నాను. దుఃఖం నరించి బ్రహ్మ ఇంద్రాది దేవతలు రుద్రుడు మొదలైన కిరీటాలు ప్రకాశించే పద్మములు కలవాడు, దీనులను అనాథులు ఎల్లప్పుడూ శరణ వచ్చిన వాడు, కారణం చే దయ కలిగిన వాడా, ఓ పురుషోత్తమ క్షేత్రం యొక్క నీలమణి రూపం ధరించే విష్ణువ నీకు ప్రణమిల్లుచున్నాను. ఈ విధంగా నానా విధంగా శ్రీమన్నారాయణ ప్రార్థించును. ఇది ఇంద్రదమ్ముని యొక్క చరిత్ర. తదుపరి కార్యక్రమంలో 3వ అధ్యాయానికి అంటే 9వ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ మామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.